జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారు మోగుతున్న పేరది. పహల్గామ్ ఉదంతం తర్వాత భారతదేశం తీసుకుంటున్న ఉగ్రవాద నిరోధక చర్యకు పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. ఎంత గొప్పగా ఉందంటే ఏ తల్లి ఏ భారత మాత పుత్రికల రక్త సింధూరాన్ని తీసేశారో ఆ సింధూరాన్నే ఆ బొట్టు పేరే పెట్టి పాకిస్తాన్ను గజగజ వణికిస్తున్న ఆపరేషన్ పేరు, పాకిస్తాన్ను ఉచ్చబోపిస్తున్న పేరు ఇంకా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు పాకిస్తాన్ కుడిదిలో పడ్డ ఎలుకైంది. ఎందుకంటే భారత్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇది. అంటే ప్రపంచ దేశాలన్నీ భారత్కు మద్దతు ఇస్తున్నాయి, ఇంక్లూడింగ్ చైనాతో సహా అనడానికి ఒకే ఒక ముఖ్య కారణం ఏంటంటే ఈ దాడిలో 9 స్థావరాల మీద దాడి చేసి దాదాపుగా 100 మంది చనిపోయారని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యం లోపల ఏ ఒక్క దాడి కూడా సామాన్య పౌరుని మీద జరగలేదు. అంటే వ్యూహాత్మకంగా భారత్ అడుగులేస్తోంది. సైనికులకు ఇచ్చిన ఆదేశాలా లేకపోతే ఇంకా ఎట్లాగా ఆదేశాలు ఇవ్వండి, వాళ్ళు ఎలా చేస్తారు. కానీ ఒక పాకిస్తానీ కూడా సాధారణ పౌరులు కూడా చనిపోని సంఘటన ఇది. ఉగ్రవాదుల్ని ఏరివేయడం భారత లక్ష్యం, దానికి కట్టుబడి ఉంది అని చెప్పని ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా చెప్పింది. ఇప్పుడు కనుక పాకిస్తాను ఏదో దుందుడుకు చర్య చేసి భారతదేశం మీద ఏదన్నా సైనిక చర్యకు పాల్పడితే అప్పుడు భారత్ తప్పకుండా పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఇప్పుడు యుద్ధం కాదు, యాక్చువల్గా ఇది ఒక దాడి అంతే. యుద్ధానికి ఉన్న స్టేజ్కు చాలా చిన్నది దాడి అనేది. ఏదో ఇద్దరు కలిసి కొట్టుకోవడం అనేది, నువ్వు నన్ను కొట్టిన వారని నిన్ను కొడతా అని చెప్పి చెప్పుకునే ఒక దాడి లాంటిది. ఇది ఒక కొట్లాటనే. లష్కర్ తోబా వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపారు కాబట్టి మేము లష్కర్ తోబాని చంపుతున్నాం, చెల్లుకు చెల్లు అని చెప్పుకునే అతి చిన్న కార్యక్రమమే ఇది. యుద్ధం అంటే ఇక చూడడం ఉండదు. పక్కోడు మంచోడు చెడ్డోడు, వాడు పాకిస్తానోడా భారతదేశపోడా ఆఫ్ఘనిస్తానోడా కాదు, కాల్ చేస్తూ వెళ్ళడమే. అక్కడ ఎవడుంటే వాడిని కాల్ చేస్తూ వెళ్ళడమే, అదే యుద్ధం. ఇంకా ఆ స్టేజ్ దాకా ఇప్పుడు పరిస్థితి రాలేదు. కానీ ఒక్కవేళ రావడానికి కారణం ఇప్పుడు ఎవరు అవుతారంటే పాకిస్తాన్ అవుద్ది. ఎందుకు అవుద్ది అంటే పాకిస్తాన్ మీద మనం దాడి చేసినా కూడా, పిఓక మీద మనం పోయి 9 స్థావరాలు మనం ధ్వంసం చేసినా కూడా అక్కడ అవన్నీ కూడా ఉగ్రవాదుల స్థావరాలే, ప్రజల యొక్క నివాస స్థలాలు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ దాడి చేయాలనుకుంటే మన దగ్గర కూడా ఉగ్రవాద స్థావరాలు ఉండాలి కదా. మన దగ్గర ఎక్కడున్నాయి? కాబట్టి మన మీద దాడి చేయడానికి మనకి ఎలాంటి అవకాశం లేదు. ఎప్పుడైతే పహల్గామ్లో హిందువుల అంగదర్శనం చేసుకొని కాల్చి చంపారు నా కొడుకులు, అప్పటి నుండే వాళ్ళకు మూడింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి మతోన్మాద చర్యలను ఖండించాల్సిన అవసరం వచ్చింది. వాడు మామూలుగా చంపేస్తే వేరే ఉంటుండనేమో, కానీ హిందువుల అంగాన్ని దర్శించుకొని వీడు హిందువురా అని చెప్పి కాల్చి చంపాడు వీడు, అది అత్యంత నీచంగా ప్రపంచం గుర్తిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో జరిగిన ఈ ఆపరేషన్లో 2 అంశాలు మంచిగా సెట్ అయ్యాయి. 1:44 స్టార్ట్ చేశారు. 1+4+4 9 +9 స్థావరాల మీద దాడి చేశారు. అవి కూడా 9, కలిసి వచ్చింది. ఆ 9 ఈ 9 చాలా అద్భుతంగా కలిసింది. అదైనా ఇదైనా ఏదైనా కానివ్వండి, ఇది భారతదేశ ప్రజలు గర్వంగా తల ఎత్తుకునే రోజు. ఒక్కటి మాత్రం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి కొంత అవకాశం లేదేమో పాపం. ఒకప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ఈ సర్జికల్ స్ట్రైక్స్ అంతా బోగస్ బూటకం ఇట్లాంటివి జరగలేదు, జరిగినట్టుగా రుజువులు చూపెట్టండి అని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆల్రెడీగా వీడియోస్ అన్నీ వైరల్ అయిపోతున్నాయి కదా. మనకంటే ప్రభుత్వం చెప్పకంటే ముందే ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడగడానికి ఏం లేదు పాపం. సరే, ఏదైనా కూడా భారతీయులందరూ ఒక్కతాటిపై రావడం, ఒక్కతాటి మీద ఈ సందర్భంగా ఉండడం, ఈ విషయంలో ఉండడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాల్సిందే, ఉగ్రవాదులందరూ నాశనం కావాల్సిందే. ఉగ్రవాదులకు సపోర్టు చేస్తున్న పాకిస్తాను ఈ విషయంలో ఏ ఒక్క వెంట్రుక వాసి కూడా భారతదేశం మీద అటాక్ చేసిన
మనకంటే ముందు ప్రపంచ దేశాలు ఊరుకోవన్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. ఇక ఎలా ఉంటుంది, ఈ సందర్భం ఎలా వస్తుంది, దీన్ని పాకిస్తాన్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే భారతదేశం వాళ్ళు ఎలా చూస్తారు, ప్రపంచ దేశాలన్నీ ఎలా చూస్తాయి అనేది ఇక చూస్తుంటాం మనం మాయిగా బ్రహ్మాండంగా. అంతవరకు ఆపరేషన్ సింధూరు మన మనసులోంచి కదలని సందర్భం కావాలి, కదలని సంఘటన కావాలి. అది ఆ రోజు కోసం ఆపరేషన్ సింధూర్ యొక్క లక్ష్యాన్ని భారతదేశం విజయవంతంగా సాధించాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై శ్రీరామ్.